హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ స్టోరీ. ఇది ఈ భైరవుడి కథ. సాయి పవన్ హేమంత్ విలవర్తి గారు సూపర్గా రచించిన ఈ స్టోరీని ఫస్ట్ నుంచి వినాలి అని అనుకుంటే ప్లేలిస్ట్లో మీకు అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు హాయిగా వినొచ్చు. ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే, పూజారి గారు భైరవుణ్ణి బంధించటానికి పూజా కార్యక్రమాలన్నీ మొదలు పెడతారు. ఊరి వాళ్ళందరూ కూడా చుట్టూతా చేరి అదంతా చూస్తూ ఉంటారు. బట్ చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటారు. భైరవుడు అక్కడికొస్తాడు, కానీ బందీ అవుతాడా లేదా అనేది ఈనాటి మన ఎపిసోడ్లో చూద్దాం. ఎపిసోడ్ని పూర్తిగా వినండి, తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. భైరవుడి తల అలా వచ్చి భైరవుడి దేహానికి అతుకుపోగానే ఒక్కసారిగా భైరవుడు కళ్ళు తెరిచాడు. అవి ఎర్రగా అగ్ని గోళాల్లాగా ఉన్నాయి. భైరవుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. అలా తనని చూసిన వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడు పూజారి గారు, "నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో, నీ ఆత్మకి శాంతి నేను చేకూరుస్తాను" అని అంటాడు. "లేదు, నా పగ చల్లారేదాకా నేను వదిలి వెళ్ళను. ఈ జనాన్నంతా నా వాళ్ళు, నా సొంత మనుషులు అని అనుకొని వీళ్ళందరికీ నేను ఎంతో చేశాను. ఏం చేశానో కూడా అందరికీ తెలుసు. పైగా నేను పుట్టింది పెరిగింది కూడా ఇక్కడే. నేను ఎలాంటి వాడినో వీళ్ళందరికీ బాగా తెలుసు. అయినా సరే చెప్పుడు మాటలు విని నన్ను చంపారు. నా మాట వినకుండా ఆ ప్రెసిడెంట్ గారి కొడుకు చెప్పిన మాటలు, చూపించిన ఆధారాలు అన్నీ నమ్మి అందరూ కలిసి నన్ను క్రూరంగా హింసించి చంపారు. వదలను. నా చావుకి కారణమైన ఎవ్వరినీ వదలను. ఈ ఊరినే నాశనం చేస్తా. నా ప్రేమను నాకు కాకుండా చేశారు. నా అవ్వకి నా చివరి చూపు దక్కకుండా చేశారు. నా చావుకు అసలు కారణమైన వాడిని ఈ ఊళ్ళో లేకుండా పంపేశారు. నా గురించి చాలా బాగా తెలిసిన వారే నన్నిలాగా నాశనం చేశారు. అలాంటి వీళ్లను నేను ఎలా వదులుతా? అస్సలు వదలను. అందరి అంతూ చూస్తా" అంటూ వికటాట్టహాసంగా నవ్వుతున్నాడు భైరవుడు. చుట్టూ గాలి, నల్లని మేఘాలు కమ్ముకొని ఆ ప్రదేశమంతా భయంకరంగా మారిపోయింది. వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. భైరవుణ్ణి చూస్తే కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. తను చనిపోయి సంవత్సరం అవుతోంది. తన ఆత్మ క్షుద్ర విద్యలు నేర్చుకుంది. అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మళ్లీ తన తల మొండె నుండి వేరయ్యి శరీరం మాత్రం పంతులుగారి ముందే ఉండి చేతులు కదుపుతూ ఉంటే తల మాత్రం గాలిలో అక్కడ ఉన్న జనాల చుట్టూ తిరుగుతూ మంత్రాలు చదువుతూ వికృతంగా మారిపోయింది. అప్పుడు పూజారి గారు ధ్యానంలో నుండి కళ్ళు తెరిచి, "అవును, నీకు జరిగింది అన్యాయమే, నేను కాదన్ను. అసలు తను చేసిన తప్పుకి ఊళ్ళో వాళ్ళందర్నీ చంపటం కరెక్టేనా? అది నీకు న్యాయమేనా?" అని అడుగుతున్నాడు. "మీరు ధ్యానం చేశారు కదా, మీకు కనిపించుంటుంది అసలేం జరిగింది అని. వాడిని నాకు ఇస్తే ఇంక నేను ఎవరినీ ఏమీ చేయను. అలాగే అసలు వాడికి నన్ను చంపే అంత పగ ఎందుకు అని నాకు తెలియాలి" అని అంటూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి అవ్వ మరియు లక్ష్మి ఇద్దరూ దిగారు. వాళ్లని చూసి జనం ఆ గిరిలో నుంచి బయటకు రావాలి అని చూశారు. అది గమనించిన పూజారి గారు, "ఆగండి, ఎవ్వరు కూడా గిరి దాటి బయటికి రావద్దు. వస్తే ఇక్కడ జరిగే మారణ హోమానికి నేను బాధ్యుణ్ణి కాదు. తరువాత నా చేతిలో కూడా ఏమీ ఉండదు. దయచేసి అందరూ లోపలే ఉండండి, బయటికి వెళ్ళొద్దు" అని అన్నారు. తలలేని భైరవుణ్ణి చూసిన లక్ష్మి, అవ్వలకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు భైరవుడికి ఏం జరిగింది? నా బావ ఎందుకిలా అయ్యాడు? చెప్పండి, చెప్పండి అని అంటూ ఉంటే ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని వాళ్లకు కూడా అర్థం కావడం లేదు. భైరవుడి తల లక్ష్మి అలాగే అవ్వ దగ్గరికి వచ్చి అలా వాళ్లను చూస్తూ ఉండిపోయాడు. అవ్వ, లక్ష్మి ఇద్దరు కూడా భైరవుడితో, "ఏమైంది? అసలేంటిదంతా? నువ్వెందుకిలా అయిపోయావు? ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు భైరవా" అని అడుగుతారు. అప్పుడు భైరవుడు జరిగింది మొత్తం చెప్తాడు ఇద్దరికీ. ఊళ్ళో నుండి వెళ్లిన రోజు నుండి తన చావు వరకు పూర్తిగా వివరించి చెప్తాడు భైరవుడు లక్ష్మి, అవ్వలకి.
ఏంటి, నీ చావుకి కారణం మా తమ్ముడా? వాడెందుకు అలా చేశాడు? వాడికేం అవసరం? అసలు నాకేమీ అర్థం కావడం లేదు భైరవ. వాడు నిన్నెందుకు చంపాలి అని అనుకున్నాడు అని లక్ష్మి భైరవుణ్ణి అడుగుతుంది. అప్పుడు భైరవుడు, నన్ను ఎందుకు చంపారు? దానివల్ల వాళ్లకు ఉపయోగం ఏమిటి? అసలు నన్ను చంపడానికి కారణం ఏమిటి అన్న నిజం కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే కాని నిజం బయటికి రాదు అని అంటూ ఉండగా ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. దానిలో నుండి ప్రెసిడెంట్ గారి కొడుకు దిగాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఇది ఈ భైరవుడి కథ నెక్స్ట్ పార్ట్ విని తీరాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ తులసి దళం ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.